ఇక మరోవైపు తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇక కేసీఆర్ని అంటే అయిపోతుంది, ఏదైనా అనొచ్చు అనే విధంగా మాట్లాడమని మాత్రం ఓడిపోయినంత మాత్రాన ఒక ఓటమితో ఎన్ని అభాండాలు వేసినా నమ్ముతారని చెప్పి ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఏ మాటలైనా సరిపోతుందని చెప్పడం మాత్రం భావ్యం కాదు. అది కేసీఆర్ వచ్చిన గారు వచ్చిన తర్వాతనే వజల్ బంద్ అయినాయి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. మహబూబ్నగర్ జిల్లా ఘనత ఏంటంటే కేసీఆర్ అక్కడ మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నందుకే తెలంగాణ వచ్చింది. ఒకవేళ కేసీఆర్ గారే మహబూబ్నగర్ ఎంపీగా రాకునింటే, మహబూబ్నగర్ ఎంపీగా గెలవకునింటే తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ రావడానికి కారణం ఆయన అక్కడ వచ్చినందుకు, వలసలు బంద్ కావడానికి కారణం కేసీఆర్ గారి పరిపాలన ఉన్నందుకు. తెలంగాణ వాదాన్ని కప్పిపుచ్చడానికి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాటకు దత్తత తీసుకున్నామని చెప్పి మోసం చేసి శిలాపలకాలకు పరిమితం చేసింది తప్ప అభివృద్ధి చేయలేదు. రీడిజైనింగ్ చేసి లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు. ఇక కేసీఆర్ గారిని తిట్టడం బంద్ చేయండి దయచేసి. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ గారు లేకుంటే ఇలా తెలంగాణ వచ్చినందుకు ఎంతోమంది అన్ని పార్టీలకు అధ్యక్షులైనరు. ఇలా తెలంగాణ వచ్చినందుకే మీరు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి కానిచ్చేవాళ్ళు గారు. తెలంగాణ రాష్ట్రం అయినందుకే మీరు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. దయచేసి మరి మా జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా అయినరు, జిల్లాకు బాగు చేయడానికి దృష్టి పెట్టండి. భేషజాలకు పోయి ఈ ప్రాజెక్టు చేస్తే గత ప్రభుత్వానికి పేరు వస్తుందేమో అని చెప్పి ఆలోచన చేయకండి. మొన్న కాళేశ్వరం పోయిండ్రు కదా, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మీద కూడా విజిట్ చేయండి. మమ్మల్ని రమ్మంటే మేము కూడా వస్తాం. ఆ ప్రాజెక్టు మీతో పాటు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాం, మంత్రిగా ఉన్నాం, మమ్మల్ని ఆహ్వానించండి, మేము కూడా వస్తాం. ఏ ప్రాజెక్టు ఎంత కంప్లీట్ అయింది, నీళ్ళు రావడానికి ఎంత సమయం పడుతుంది, రిటైర్డ్ ఇంజనీర్లు పిలవండి, ప్రజెంట్ ఉన్న ఇంజనీర్లు పిలవండి. అవకాశం ఉంది మీకు. మన జిల్లాలో ఇంకా ఎట్లా డెవలప్ చేద్దామని పని దృష్టి పెట్టండి దాని మీద. ఈ ప్రాజెక్టు వల్ల ఈ కేసీఆర్ పేరు వస్తే అనుకోకండి. ఇవాళ మీరు చేస్తున్నటువంటిది కొడంగల్కు ఆ లిఫ్ట్, జూరాల నుంచి లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకొస్తే తొందరగా అవుతుందని మీరు అనుకుంటున్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, పరిశీలించండి. ఆ ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే 3 సంవత్సరాలు కావాలి. 3 సంవత్సరాల ప్రాజెక్టు కూడా నీళ్ళు వస్తూ రాదు తెలియదు, నీళ్ళు ఉంటావో లేదో తెలియదు. ఒక్కసారి ఇంజనీర్లను జూరాల పైన ఏమేమి జరుగుతున్నాయో కర్ణాటకలో అధ్యయనం చేయమని చెప్పండి. గొప్ప ప్రమాదం త్వరలోనే ముంచుకొస్తుంది. జూరాల పైన గణేకల్ రిజర్వాయర్ దగ్గర 2 TMC నీళ్ళు తీసుకుపోవడానికి సిద్ధమైంది. పైన గుర్జాపూర్ రిజర్వాయర్ ఉంది, భీమా దగ్గర ఒక బ్యారేజ్ కడుతున్నారు, గుర్జాపూర్ దగ్గర ఒక బ్యారేజ్ ఉంది. గణేకల్ రిజర్వాయర్ ద్వారా లిఫ్ట్, తుంగభద్ర టేలెంట్కు లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకుపోవడానికి 200 కోట్లతో శాంక్షన్ అయింది. 200 కోట్లతో శాంక్షన్ అయ్యి అతి త్వరలోనే పంపులు బిగించి నీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ పైన గూగుల్ బ్యారేజ్ కూడా ఉంది. జూరాల పైన 4 బ్యారేజీలు కొత్తగా 200 కోట్లు శాంక్షన్ చేసి మళ్ళా తుంగభద్ర టేలెంట్ నీళ్ళు తీసుకుపోవడానికి మోటార్లు బిగిస్తూ ఉన్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత జూరాలలో మొత్తం మట్టి నిండికపోయి ఉండేదే 6-7 TMC నీళ్ళు ఉండే పరిస్థితి లేదు. దానిలో నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవన్నీ రావాలా. వర్షాకాలం తర్వాత 2-3 నెలల తర్వాతనే నీళ్ళు ఉంటావో లేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయా? కావాలంటే ఆ కాలువలకు మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. కృష్ణ శ్రీశైలంలో
దాదాపు 290 టీఎంసీ నీళ్లు ఉన్నటువంటి శ్రీశైలం ఈరోజు కూడా డెడ్ ఎండ్లో నీళ్ళు ఉన్నాయి. ఎండాకాలం కూడా లిఫ్ట్ తీసుకోవడానికి అక్కడ నీళ్ళు అవకాశాలు ఉన్నాయి. వర్షాకాలం తర్వాత 3 నెలల తర్వాత నీళ్ళు ఉంటావో లేనో ఉన్నటువంటి జూరాల కన్నా ఎన్ని అంతలు ఎక్కువ, అది ఒక 20-30 అంతలు ఎక్కువ ఉన్నటువంటి అంత పెద్ద ప్రాజెక్టులను వదిలిపెట్టి ఈ పైన బ్యారేజీల మీద బ్యారేజీలు కర్ణాటకలో కట్టుకుంటూ పోతా ఉన్నారు. మరి ఒకవేళ మీరు ఈ లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకొచ్చేటట్టుంటే కనీసం పైన ఆపండి, కట్టే ప్రాజెక్టులన్నా. అనవసరంగా ఆ ప్రాజెక్టులను ఆపకుండా కొత్త ప్రాజెక్టులు నీళ్ళు లేకుండా ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల లాభం ఉండదు. పోనీ ఒకవేళ మీరు సపరేట్గా లైన్ తేవాలని తీసుకోండి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు ఒక 3 నెలలు కష్టపడితే నీళ్ళు వచ్చేది. ఒక 3-4 నెలలు ఉదండపూర్ కానీ కరివెన కానీ టోటల్ పైన ఉన్నటువంటి 5 రిజర్వాయర్లు కూడా కంప్లీట్ అయినాయి. ఏదుల నుంచి మొదలుకుంటే ఉదండపూర్ వరకు ఒక 15% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 15% పనులు కంప్లీట్ చేస్తే కొడంగల్ వరకు నీళ్ళు వస్తాయి. జూరాలను కూడా నింపుకొని జూరాల ద్వారా కూడా మనం నీళ్ళు తీసుకునే పరిస్థితి దీనిలో ఉంది. గ్రావిటీ ద్వారా కోయిల్ సాగర్ నింపే పరిస్థితి కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు ఉంది.